హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, మసాలా కోడిగుడ్డు వేస్తున్నాను. ఆమ్లెటు, ఎర్రగడ్డ, అల్లం తెల్లగడ్డ పేస్టు, మిరప్పొడి, పసుపొడి, ఉప్పు, లోంగా పట్ట, 2 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి పెట్టున్నాను. దాన్ని మీకు కొబ్బరి కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఎవరికి ఇష్టమైంది అట్లా చేసుకోవచ్చు. నేను మాత్రం 3 కోడిగుడ్లు పెడుతున్నాను. 3 కోడిగుడ్లది వేస్తున్నాను ఆమ్లెట్. ఇదేమంటే ఫస్ట్ మొత్తం మిక్సీకి వేసేయాలి. ఇవన్నీ మొత్తం మిక్సీకి సన్నగా కోసుకొని మిక్సీకి వేసేయాలా. చూస్తుండండి, చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి వేసుకున్నాను. ఇదిగోండి, దీంట్లో కోడిగుడ్డు పగలగొట్టి వేస్తాను. చూడండి, కోడిగుడ్డు పగలగొట్టాను. దీనికి బాగా కొట్టాలా. మసాలా మొత్తం కలిపేలాగా మసాలా మొత్తం కలవాలా. కలిసిపోతే పొయ్యి మీద పినం పెట్టి పినం పైన వేయాల. చూడండి, మొత్తం కలుపుతున్నాను. మొత్తం కలిపినాక పినం పైన పెట్టి వేస్తాను. చూడండి, పినం పెట్టాను. స్టవ్ వెలిగిస్తాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. ఇట్లా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుంటే మనకి ఆమ్లెట్ కూడా భలే వస్తుంది, బాగుంటుంది. మనం పచ్చడి వేసుకొని తినవచ్చు, రసంలో తినవచ్చు, పప్పులో తినవచ్చు. ఇదిగోండి, ఆయిల్ కూడా వేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలా. చూడండి, ఇది ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక్క రౌండ్ చూసుకుందాం. హీట్ ఎక్కింది. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. చూడండి ఎట్లా ఉడుకుతుందో. చూడండి, ఇలాగ చూసుకోవాలా మనము. కింద బాగా ఎర్రగా అవ్వాలా. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కారం తక్కువ వేసాను, ఎందుకంటే కారం ఎక్కువ మేము తినం కాబట్టి నేను కారం తక్కువ వేసాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం కారం కానీ పచ్చిమిర్చి కానీ వేసుకుంటే మీకు టేస్ట్ బట్టి వస్తుంది. మీకు ఎంత కారం వేసుకుంటారో అంత ఇది ఉంటుంది. కానీ కాకపోతే కొంచెం లావుగా రావాలా, బాగుండాలి. ఇది ఎర్రగా వస్తుంది. పప్పులు కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి మాత్రం ఇట్లాగా కుయ్యాల మధ్యలో. చూసారా, ఇలాగోండి పక్కన సైడ్ మొత్తం చూడండి. చూడండి ఎంత బాగా వస్తుందో, ఎర్రగా వస్తుంది. చూడండి, అది చూడండి ఎంత బాగుందో. ఇట్లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇది 4 ముక్కలు చేసుకొని తిప్పుకోవచ్చు. నేను 2 ముక్కలు చేసి తిప్పాను. చూడండి, చూడండి 4 చేస్తున్న దీంట్లో కూడా. చూడండి ఎంత లావు వస్తుందో. ఇదిగోండి, ఎర్రగా అయిపోతుంది. చూసారా, ఇంకా కొంచెం ఎర్రగా అయిపోతే చాలు. కానీ తొందరగా అయిపోతుంది కూడా, బాగుంటుంది కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసేది. ఇది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు. కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ పప్పులు అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తిని చూడండి. కామెంట్స్లో పెట్టండి నాకు మీకు ఏమేమి కావాలో చేసి పెడతాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి నాకు. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను కొంచెం ముందుకు ఇవ్వగలుగుతాను. సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి.